షూర్. ఎమోషనల్గా యాక్ట్ చేస్తున్నప్పుడు యాక్టింగ్లో చాలా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఫన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎమోషనల్ యాక్టింగ్. సో హౌ డిడ్ యూ మేనేజ్ దట్? I think I am someone who really feels emotion also very deeply. Love is a very deep emotion. అంటే మీలాంటి వాళ్ళు ఏడిస్తే మాలాంటి కుర్రవాళ్ళు తట్టుకోలేరు అనమాట. అందుకని సో Yeah, so love is I a think very you got it. Yeah, love is a very deep emotion. And overall, I feel when you fall in love, there's no other option but to feel deeply. So yeah, I think that's the whole point. When you fall in love, you're falling deep. There's no half. There's no half. So you have to be all in it. That's what I feel personally. ఓకే. సో తెలుగు భాష మీకు ఎలా అనిపిస్తుంది? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద లాంగ్వేజ్ తెలుగు? There's no opinion. It's a language. It's a beautiful language. I'm trying to learn it because I feel idi na way of giving back. Even set ki kuda na dialogues, you know, I try my best to say them. I always learn and come. And even events kuda I try my best to talk in Telugu. Of course, learning phase lo undi, so koncham mistake avutundi. So, but otherwise, na effort I think idi important undi. So that's what I'm trying to do. When did you thought తెలుగు అంటే కిరణ్ గారు నేర్పించారా తెలుగు? లేదంటే So I can understand Telugu fully and dialogues ki kuda na all films ki nenu dialogues cheptanu. Of course dubbing different because koncham slang ledu, but otherwise dialogues ki na aim meaning undi, aim you know pauses undi, tone aim undi. I try my best to get it exactly how it should be. కిరణ్ గారు ఈ సినిమాలో మీరు డాన్స్ అండ్ అలాగే యాక్షన్ ఈ రెండు అసలు లుక్సే చాలా కొత్తగా ఉన్నాయి. సో ఆ రెండిట్లో కూడా ఏదైనా కొత్తదనం చూపిస్తున్నారా? హార్డ్ డ్యాన్స్ అయితే చాలా వెరీ సెటిల్డ్గా క్యూట్గా ఉంటుంది. ఇట్స్ నాట్ ఎనీ మాసీ నెంబర్స్ ఏం లేవు. ఫైట్స్ అయితే ఇట్ ఈస్ గోయింగ్ టు బి అవుట్ అండ్ అవుట్ మాస్. పృథ్వీ మాస్టర్ గారు చాలా కొత్తగా చేశారు అండ్ ఐమ్ లిటరల్లీ ఎక్సైటెడ్. మీరు స్క్రీన్ పైన వాటిని ఎలా 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 ఉంటుంది, మీరు ఎలా హౌ యూ టేక్ ఇట్ అని ఐఎమ్ వెయిటింగ్. కా మూవీ మీరు చూసినప్పుడు ఫైనల్గా మీరు ఫైనల్ ట్విస్ట్ అసలు అద్దరిపోద్ది. మూవీ థియేటర్లో చూసినప్పుడు మూవీ ఆడియన్స్ రియాక్షన్ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? అండ్ ఈ దిల్రూబా మూవీ కూడా మీరు చూస్తున్నప్పుడు ఆ ఎండ్లో అటువంటి బలమైన ట్విస్ట్ ఏమన్నా ఉంటుందా? ఈ మూవీ థ్రిల్లర్ కాదండి, ట్విస్ట్లు అంటారు అన్న థ్రిల్లర్ కాదు. ఇట్ ఈస్ ఏ వెరీ లవ్ ఎమోషన్. బట్ లాస్ట్ 5 minutes చాలా మీరు చెప్పారు కదా ఇందాక, లాస్ట్ 10 minutes చాలా డెప్త్ ఉంటుంది, చాలా అందరూ కూడా చాలా ఇదవుతారు. వాడు ఎందుకు అన్నది ఒక ఎమోషన్ చెప్తాం. వీఆర్ నాట్ టెల్లింగ్ ఇట్ ఈస్ అన్ ఏదో హార్డ్ హిట్టింగ్ ఎమోషన్ కాదు. రియల్లీ మాకు కానీ డైరెక్టర్ గారికి కానీ మేము ఇదేదో హార్డ్ హిట్టింగ్గా చెప్పాలి, అందరూ ఇది చేసేయాలి అన్న థింగ్ కాదు. ఒక క్యారెక్టర్ బిలీవ్ చేసేది చాలా క్యూట్గా కన్క్లూడ్ చేస్తాం. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ హౌ ద లవ్ హ్యాపెన్ బిట్వీన్ సిద్ధు అండ్ అంజలి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనబడతాం. ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా కనబడుతున్నాయి ట్రైలర్లో. సో ప్రొడ్యూసర్స్ కూడా చాలా ధీమాగా ఉన్నారు దట్ ఇది మీకు వన్ ఆఫ్ ద మైల్ స్టోన్గా ఉంటుంది అని చెప్పేశారు ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో. సో ప్రొడ్యూసర్ సపోర్ట్ మీకు ఎలా అనిపించింది? చాలా బాగా సపోర్ట్ చేశారు. రవెన్న కానీ సరిగమ కానీ దే ఆర్ లైక్ వెరీ సపోర్టివ్. దే వాంట్ టు మేక్ ఎ గుడ్ ఫిలిం. ఏదో సినిమా తీసేసి మార్కెట్లోకి వెళ్ళిపోదామనే జోన్లో లేరు. మంచి సినిమా తీద్దాం అనుకున్నారు. త్రూ అవుట్ సపోర్ట్ చేశారు అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఇట్ కేమ్ అవుట్ నైస్. అండ్ నేను పదే పదే ఈవెంట్స్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, రవెన్న కోసం, కరణ్ రో కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. దే స్పెండ్ ఆల్మోస్ట్ 3 years ఆన్ దిస్ ఫిలిం. వాళ్ళ కెరియర్ మొత్తం నేను మీదే పెట్టారు. వాళ్ళ కోసం ఈ సినిమా గట్టి హిట్ అవ్వాలి. మూవీ మొత్తం చూసిన తర్వాత కాస్ట్ అండ్ క్రూకి మీరు చెప్పాలనుకున్న మాట ఏంటి? ద హోల్ కాస్ట్ అండ్ క్రూ. నథింగ్, లైక్ వీఆర్ సో హ్యాపీ. వీ కంప్లీట్ కాపీ మొత్తం చూసుకున్న తర్వాత ఎవ్రీ వన్ లైక్ యా వీ డిడ్ ఇట్ నైస్. ఎందుకంటే 3 years ఆఫ్ జర్నీ కదా. సినిమా కంప్లీట్ అయినప్పుడు ఉన్న ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ మంచి ఎమోషన్ ఉంది. ఓకే నా సినిమా కంప్లీట్ చేసాము, ఇట్స్ అబౌట్ టు రిలీజ్ అని. 3 years హార్డ్ వర్క్, 2 hours 20 minutes ఇన్ ఎ మూవీ. ఆ హార్డ్ వర్క్ని ఈ 2 hours 20 minutesలో మీరు చూసినప్పుడు హౌ డిడ్ యూ ఫెల్ట్? I think it is the best 2 hour 20 minutes out of the 3 years. That is what I will say. Full credit goes to the producers, the directors, everyone. I think, see, we are here, we are representing it because we are here, but it is actually the people who makes the film. So for them, I think the hard work they have put, you know, is really, really a lot. And ee hard work gurinchi please come and watch Dilruba because ee hard work ki manchi response kavali team ki and it's very special to them.
రైట్. సో మొత్తానికి ఈ మూవీలో ఉన్న అంటే చూసిన ట్రైలర్లో ఉన్న డెప్త్ మూవీలో కూడా ఉంటుంది అండ్ ఇంకా చాలా డైలాగ్స్ ఉంటాయి ఇన్ డెప్త్గా అని అంటున్నారు. బికాస్ తెలుగు భాషని ఆదరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ మూవీలో ఉన్న డైలాగ్స్లో ఉన్న డెప్త్ అయితే అర్థమైతే కనుక మూవీ ఈ పాటికే అందరూ చెప్తూ ఉంటారు అండ్ చెప్తున్నారు దట్ మూవీ ఈజ్ ఆల్మోస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ అని. సో కిరణ్ గారికి అండ్ రుక్సల్ గారికి ఇద్దరికి కూడా వెరీ వెరీ ఆల్ ది బెస్ట్. అండ్